सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు ఉన్నటువంటి గురుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే తృతీయమందు ఉన్నటువంటి కుజగ్రహం యోగిస్తున్నారు. లాభస్థానమందు శుక్రుడు, లాభస్థానమందు రాహువు, శనైశ్చరుడు, ఈ గ్రహాలతో పాటుగా చంద్రుడు కూడా అనుకూలిస్తూ ఉండడం వల్ల షడ్గ్రహ ఆనుకూల్యత, 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. ఇది ఈ రాశి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చొనబెడుతుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ గురు కుజుని యొక్క బలాల వల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ఆర్థికంగా ఏదైతే కొన్ని గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో అవి మీకు అనుకూలించి కొంత ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలోకి మీరు వెళ్ళేటువంటి విధంగా, ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఉన్నతమైనటువంటి స్థితి, అనగా ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, లేదా ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ, లేదా ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ, లేదా స్థిరమైన ఉద్యోగం కోసం వెతుకులాటలో కానీ చాలా మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లాభస్థాన స్థిత గ్రహములు విదేశీయానాన్ని, విదేశాల్లో ఉండేటువంటి వృషభ రాశి వారికి ఉండేటువంటి కష్ట నష్టాలని తగ్గించేటువంటి విధంగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు రాహు శనైశ్చరుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో, విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం లేక లేదా అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృషభ రాశి వారిలో కొంత ధైర్యాన్ని నింపేటువంటి విధంగా, ఒక కొత్త అవకాశాలను సృష్టించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో క్రియాశీలకమైనటువంటి మార్పులు ఈ వారంలో ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని గడపగలుగుతారు. అయితే జన్మరవి యొక్క దోషము వల్ల దేహార్తిచిత్త సంతాప అన్నారు. శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. అంటే వేళకి తినకుండా, వేళకి నిద్రపోకుండా కొంత శ్రమ చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఈ వారంలో ప్రత్యేకించి దశమ ఏకాదశ స్థానముల యందు చంద్రుని యొక్క సంచారం కూడా మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. అనగా ఈ వారంలో నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శించడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం, లేదా ఏదైనా ఒక గ్యాదరింగ్, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఒకే చోట గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితులు, తద్వారా కొంత మీ యొక్క మాటలు ఇతరులతోటి మీ యొక్క అనుభవాలు, మీ యొక్క జ్ఞాపకాలు, వాటన్నిటినీ కూడా చర్చించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వారంలో వృషభ రాశి వారికి కొంత ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంది. కొంత శారీరక శ్రమ కూడా ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు.